on RTI Media. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాసనసభ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ ఈటెల రాజేందర్. శాసనసభ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ఎండగట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. లగచర్ల గురుకులాల పరిస్థితులు, సాగు సంక్షోభం, 420 హామీలు తదితర అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అనుభావుడి దగ్గరికి మేము పోతాము అంటే, ప్రజాస్వామికంగా నిరసన చెప్తాము అంటే, మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను, మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మేము అక్కడికి పోతామంటే 300-400 మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఆ 300-400 మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా? అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా? నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని నేను అనేది ఒకటే, మీరు నిర్బంధిస్తున్నది, స్వేచ్ఛను హరిస్తున్నది మాది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన సామాన్యుడు కాదు, ఒక అసామాన్యుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత మేధావుల్లో ఒకటిగా గుర్తించబడ్డవాడు. ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు, హార్వర్డు అలాంటి విశ్వవిద్యాలయాలు కూడా అంబేద్కర్ గారిని తలుచుకొని వారి విగ్రహాలు పెట్టుకుని ఇవాళ కూడా కొలుచుకుంటా ఉన్నాయి. ఆక్స్ఫర్డ్లో కూడా వారి విగ్రహం ఉంది. మరి అట్లాంటి అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం మన హైదరాబాద్లో ఉంటే, నీ సెక్రటేరియట్కు 4 అడుగుల దూరంలో ఉంటే, నీకు అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించే సంస్కారం లేని ఒక కుసంస్కారివి నువ్వు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈరోజు భారత రాష్ట్ర సమితి తరపున డాక్టర్ బాబాసాహెబ్ వర్ధంతి రోజు సూటిగా ముఖ్యమంత్రి గారిని కొన్ని ప్రశ్నలు నేను అడగదలుచుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, 125 ఫీట్ల విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక నీకున్న ఉద్దేశం ఏంది? ఇది ఆయన ఆలోచన విధానాన్ని ఒక రకంగా అవమానించడమా? లేదా నీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, పెద్ద నాయకులందరూ ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో, అంబేద్కర్ గారు కావచ్చు, లేదా మా తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు కావచ్చు, ఎట్లయితే కాంగ్రెస్ అధినాయకత్వం మొదటి నుంచి అవమానాల పాలు చేస్తూ వచ్చిందో, మీ పైనుంచి వచ్చిన డైరెక్షన్ హైకమాండ్ నుంచి ఏమైనా ఉన్నదా చెప్పాలా మీరు? లేకపోతే ఆయన ఈ రకంగా అవమానించాల్సిన అవసరం ఏముంది? ఆలోచన చేయాలి. అదే మాదిరిగా మీరే అన్నారు, కేసీఆర్ గారు దళిత బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం తెస్తే, దళిత బంధు కాదు, మేము అంబేద్కర్ అభయహస్తం తెస్తున్నాం అని అంబేద్కర్ గారి పేరు పెట్టే మీరు మీ మేనిఫెస్టోలో ప్రకటించినారు. ఇవాళ సరిగ్గా సంవత్సరం అయింది నీ ప్రభుత్వం వచ్చి. మరి సంవత్సరం తర్వాత అటు దళిత బంధు లేదు, ఇటు అంబేద్కర్ అభయహస్తము లేదు. దళిత బంధు డిమాండ్ చేస్తున్న దళిత సోదరుల మీద కేసులు మాత్రం దండిగా పెడుతున్నారు. ఇదేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళి? ఇదేనా దళితుల పట్ల మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి ఉన్న ప్రేమ అని నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. అదే మాదిరిగా కేసీఆర్ గారు కేవలం మాటలకు పరిమితం కాలేదు. డాక్టర్ బాబాసాహెబ్ విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే విజ్ఞానం పెరిగి సమాజంలో సమానత్వం వస్తుంది అని నమ్మిన మహానుభావుడు. అందుకే వారి పేరు మీదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట వేలాది మంది విద్యార్థులను, 7,000 మంది పైచిలుకు విద్యార్థులను, తెలంగాణ బిడ్డలను, దళిత బహుజన వర్గాలకు సంబంధించిన బిడ్డలను విదేశాలకు పంపింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఆ పిల్లలు 2వ ఇన్స్టాల్మెంట్ కూడా రాకుండా మా ప్రభుత్వం మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తే, ఈరోజు 2వ ఇన్స్టాల్మెంట్ కోసం దేశ విదేశాల్లో అల్లాడుతున్న విషయం మీకు కనీసం తెలుసా? నేను అడుగుతా ఉన్నా. వారిని ఎందుకు పట్టించుకోవట్లేదు? విద్యార్థుల ఉన్నత విద్య, విదేశాల్లో వారు అభ్యసిస్తున్న విద్య తెలంగాణ సమాజానికి, భారతదేశానికి ఉపయోగపడదా? వారి ఉద్ధరణకు, దళిత ఉద్ధరణకు, బహుజనుల ఉద్ధరణకు ఉపయోగపడదా అని నేను అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా విద్యతోనే వికాసం వస్తుందని కేసీఆర్ గారు నమ్మి బహుజన పిల్లల కోసం తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు పెడితే, ఇవాళ ఆ గురుకుల పాఠశాలల్లో 48 మంది పిల్లలు చావుల పాలైనారు. మేము ఆ విద్యార్థులను మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిస్తే మీరు ఆ పిల్లల్ని పాడెనెక్కిస్తా ఉన్నారు. మరి మేము ఈ గురుకులాలు బాగుపడాలి, అందులో చదువుతున్న లక్షల మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేసిన గురుకులాలను నిర్లక్ష్యం చేయడమే మీరు అంబేద్కర్
ఈ ఏడాదిలో 10 కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను నార్కోటిక్ విభాగం పట్టుకుందని హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ పై నిఘా పెరగడంతో నేరగాళ్లు రూటు మార్చారని, అయితే నిరంతరం అప్రమత్తతో వాటిని అడ్డుకుంటామని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 208 కేసులు నమోదు చేసి 2140 కేజీల గంజాయి, 12.6 లీటర్ల హాష్ ఆయిల్, 19.43 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ప్రకారం డీసీపీ సిసిఎస్ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ వారు మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్ జ్యూరిస్డిక్షన్ లో నమోదైన కేసెస్ వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించి ఆ ప్రొసీజర్ అంతా ఫాలో చేసి దాని తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఇదంతా కూడా పోలీస్ స్టేషన్స్ లో ఉన్న మెటీరియల్ అదంతా కూడా డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఒకే ప్రాంతానికి తరలించి దాని తర్వాత దాని డిస్ట్రక్షన్ విధ్వంస కార్యక్రమం అనేది ఏదైతే చేయాలో అది చేపట్టడం జరుగుతుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కంపెనీ పీకే శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎన్పి ఇది సాయిరెడ్డి గారికి బినామీగా ఉందంట, ఆయన నామినీగా ఉందంట. నాకు అర్థం కాల. ఏదైనా నామినీలు ఉంటే బ్యాంక్ అకౌంట్లకు నామినీలు ఉంటారు, ఆస్తులకు నామినీలు ఉంటారు, కానీ ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా నామినీలు ఉంటారనేది కొత్తగా చెప్తున్నారు ఈనాడులో. విజయసాయిరెడ్డి గారు ఈజ్ ఎ సర్టిఫైడ్ ఆడిటర్, ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉంటే ఉండొచ్చు. అందువల్ల ఆయన నామినీ అంట, ఆయన చెబితే చేసిందంట, ఇట్లాంటి కట్టుకథలు ఆ రోజున ఏమయ్యారని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరు రాసినట్టుగా లేరు ఆ రోజు జరిగినప్పుడు. ఇవాళ మాత్రం మీరు ఇలాంటివి రాస్తారు. ఏమంటారు దీనిలో? వాళ్ళ చేత ఆడిటింగ్ చేయించి ప్రభుత్వానికి 965 కోట్ల రూపాయలు కట్టాల్సి వచ్చిందని చెప్పి మళ్ళీ ఈ ఓటర్లు అయిపోయిన తర్వాత దాన్ని తగ్గించేసి కేవలం 9 కోట్ల రూపాయలే చూపించారు. ఇదంతా కూడా పెద్ద నాటకం అని ఒక కథ అల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఏ కంపెనీ అయినా, అది ప్రభుత్వ సంస్థ అయినా మరొకటైనా, ఆడిటింగ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అలాగే సీపోర్ట్ సంబంధించి కాకినాడ సీపోర్ట్ కూడా ప్రతి సంవత్సరం లాగానే ఆ సంవత్సరం జరిగి ఉండొచ్చు. జరిగితే ఇదిగో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బయట పెట్టచ్చు. ఆ బయట పెట్టిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లెనేషన్లో సాటిస్ఫై అయిన తర్వాత కొన్ని తొలగిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మాకు నోటీస్ ఇస్తారు అనుకోండి, కాసేపు మీరు 50 లక్షలు కట్టాలని. ఎందుకు కట్టాలండి అని మన ఆడిటరు ఇదిగో దీనికింత అని వివరణ ఇచ్చిన తర్వాత 50 లక్షలు కాదులండి 3 లక్షలు 4 లక్షలు అయింది 10 లక్షలు అయింది కట్టండి అంటారు. ఇది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. ఇది ఈనాడు కూడా తెలుసు. కానీ ఈనాడు విష ప్రచారం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కొంప కొల్లేరైపోయింది, మొత్తం కేవీ రావు గారి మీద గొంతు కత్తి పెట్టేసి మొత్తం లాగేసుకున్నారు, దోపిడీ చేసేశారు అని చెప్పి ప్రజలను నమ్మించాలని. అసలు లాజిక్గా నిలబడదా? అసలు చట్టానికి నిలబడదా? ప్రజలు నమ్ముతారా నమ్మరా? ఇవన్నీ అనవసరం. రాసేద్దాం, నమ్మేవాళ్ళు నమ్ముతారా నమ్మనోళ్ళు నమ్మరు అనేటువంటి ఒక పద్ధతుల్లో ఈనాడు పత్రిక చేస్తున్నటువంటి వ్యవహారం. చాలా సందర్భాలు తెలుగుదేశం వాళ్ళు అంటారు, సాక్షి పత్రికలు ఏమైనా రాస్తే సాక్షి అవినీతి పత్రిక, అవినీతి డబ్బుతో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది రాస్తుంది అని. ఇవాళ మీదేం పత్రిక అంటున్నా? ఈనాడులో పత్రికలో రాస్తున్నటువంటి రాతల గురించి కాదు, అసలు ఈనాడు పుట్టకేంటని అడుగుతా ఉన్నా. ఈనాడు అనేదే మోసపూరితమైన పత్రికగా పుట్టింది. ఇవాళ నేను మనవి చేస్తున్నా, ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో కానీ లేదా చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, మార్గదర్శి ఫైనాన్సర్స్ ఇవాళ నేను మనవి చేస్తున్నా. ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్ కథ నడుస్తూ ఉంది. రామోజీరావు గారు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించాడు అనేది చాలా స్పష్టంగా ఇవాళ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన పిటిషన్లో. అంత అవినీతి పత్రిక మీది. ఈ పత్రిక చంద్రబాబు నాయుడు గారు కాపాడుతున్నటువంటి పత్రిక ఇది. చంద్రబాబు నాయుడు గారి కోసం కథలు రాసే పత్రిక ఇది. అలాంటి పత్రిక మీద, పత్రికలో ఇవాళ పుంఖాలుగా సాయిరెడ్డి గారి మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద పరస్పర అంగీకారంతో 41.12% తీసుకుని మార్పు చేసుకుని ఆర్ఓసి దగ్గర వీటన్నిటి దగ్గర కూడా మార్పు చేసుకుని ఓ చట్టబద్ధత పొందినటువంటి దాన్ని ఇవాళ అధికారంలోకి రాగానే ఆ కేవీలోని బొట్టు రావడం, అబ్బాయి నువ్వు కంప్లైంట్ ఎవరా, నీకేం కావాలో చేసి పెడతామని చెప్పడం, లేదా బెదిరించడం, లేదా బొట్లో వేసుకోవటం. అదేమంటే మావాడు కాబట్టి వేసుకోవడం, ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం, రిజిస్టర్ చేయటం, లుకౌట్ నోటీస్ ఇవ్వటం, వీలైతే అందరిని లోపలేసేస్తామని బెదిరించడం. దిస్ ఇస్ ద బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నారు. దాహం తీరలా ఆయనకి. ఇన్ని కోట్లు సంపాదించినా, ఇన్ని ఆస్తులు సంపాదించినా దాహం తీరలా.
జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాళ్ళు కానీ, ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వారు కానీ డబ్బులు సంపాదించుకుంటే సహించకూడదు. వాళ్ళు సంపాదించుకుంటే రేపు ఏదైనా మన అధికారానికి ఇబ్బంది వస్తుందనేటువంటి ఉద్దేశంతో నేను మనవి చేస్తున్నా. 500 కోట్ల రూపాయలు ఇచ్చారండి ఈ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు. 41.12కి 500 కోట్లు 949 కోట్ల రూపాయలు ఇచ్చి చేసిన ఊరిని అబ్బాపురిగా చేసుకోలేదే, అన్నీ అయిపోయినాయే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఈ కేసులు తోడదాం, ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ తేల్దాం, ఇబ్బంది పెడదాం, వీలుంటే నొక్కేద్దాం. నొక్కటం మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అదేమంటే పీకేఎల్ శ్రీధర్ అండ్ కంపెనీ అండ్ సంతానం ఎల్ఎల్పి ఇదేదో బినామీ కంపెనీ అనో లేకపోతే సాయిరెడ్డి గారి సొంత కంపెనీ లాగా చెప్పేటటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు పచ్చపత్రికలు వారికి ఉన్న బలాన్ని ఉపయోగించేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను డైరెక్ట్గా కేసే పెట్టొచ్చుగా. మొట్టమొదటి రోజునే అటు బెటరు. ముందు ఒక ఆయన పంపించారు మహానుభావుడిని, వెళ్ళి ఆయన పీడిఎస్ రైస్ పట్టుకుంటా అన్నాడు. అది పట్టుకోలా. సీజ్ ది షిప్ అన్నాడు. అది కాల, అసలు సీజ్ ది షిప్ కాదురా బాబు, మొత్తం పోటీనే చేద్దాం అనుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మొట్టమొదటి చెప్పొచ్చుగా. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు బాగా నచ్చాడబ్బా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారిని ఎంత చక్కగా ఉపయోగించుకోవాలో అంత చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ కేవీ రావు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి బినామీ అని, చంద్రబాబు నాయుడు గారే పోర్టు కట్టబెట్టాడని భీంకాలు పలికాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు? 19 ఎన్నికల్లో ఉపన్యాసం చెప్పాడు. ఇది అన్యాయం, అక్రమం, దోపిడీ, కేవీ రావుకి మొత్తం కట్టబెట్టేశాడు. అన్ని కేకలేశావే. ఇవాళ వెళ్ళి కేవీ రావు గారికి డిస్ప్యూట్కి ప్రారంభోత్సవం చేసి వచ్చాడండి. సీజ్ ది షిప్ కాదు, దీనికి తగాదాకి ప్రారంభోత్సవం చేసి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. చక్కగా ఎందుకు ఇచ్చావయ్యా నువ్వు ఉప ముఖ్యమంత్రివి? టీడీపీ లీడర్ ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం పాలనపై ఆయన మండిపడ్డారు. పేమెంట్ ఇర్రే, అది కూడా స్పాట్లా 6 నెలల తర్వాత ఇస్తారా? 2000 కోట్ల రూపాయల భూములు 12 కోట్లకి తినేసి 12 కోట్ల రూపాయలకు చెక్ ఇచ్చి ఆ చెక్కు 6 నెలల తర్వాత బ్యాంకులో వేయమంటే అప్పుడు క్యాష్ అవుతుందా? ఏమంటారు? ఇది దోపిడీ అంటారా, దొంగతనం అంటారా, 429 అంటారా, ఏమనాలి? ఇది జగన్మోహన్ రెడ్డి హస్తంతో కాదా జరిగింది? జగన్మోహన్ రెడ్డి హస్తం లేదా? లేకపోతే ఎవడైనా పిచ్చిన కొడుకు ఈ ప్రపంచంలో 2000 కోట్ల రూపాయలు ఆస్తిని 12 కోట్లకి ఇస్తాడా? ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. సరే, సో ఇక్కడ 1900 కోట్ల ప్రాఫిట్ వచ్చేసింది. సరే, కాకినాడ సీపోర్ట్కి వస్తాం. కాకినాడ సీపోర్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఈ 4 బ్రోకర్లు ఎవరు? వైవి సుబ్బారెడ్డి కొడుకు, పెద్ద బ్రోకర్ జగన్మోహన్ రెడ్డి, చిన్న బ్రోకర్ శరత్ చంద్రారెడ్డి, మీడియం సైజు బ్రోకరు మన పొట్టి సారాయిరెడ్డి. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు బాగా గుర్తుంది కదా. మనం ఎన్నోసార్లు ఆదాన్ డిస్టిలరీస్ గురించి మాట్లాడుకున్నాం. దొంగ సారా వ్యాపారం చేసి మనం వాళ్ళ డైరెక్టర్ లెవెల్లో కూడా, అది కూడా అరబిందో కంపెనీదే. ఆ శరత్ రెడ్డే, ఆ అరబిందో శరత్ రెడ్డే ఈ శరత్ రెడ్డి. వీళ్ళు ఏం చేశారంటే కాకినాడ డీప్ సీ పోర్ట్ అనే కేవీ రావు గారి డీప్ సీ పోర్ట్, అది ఒక పోర్ట్ కాదు, 2 పోర్ట్లు. మీరందరూ కాకినాడ సీ పోర్ట్ ఒకటే అంటున్నారు. కాకినాడ సీ పోర్ట్ ఒకటి, కళింగ ఇంటర్నేషనల్ పోర్ట్ ఒకటి. దాంట్లో కూడా వీళ్ళకి షేర్స్ ఉన్నాయి. ఈరోజు కాకినాడ సీ పోర్ట్ ఒక్కటే 451 కోటి నుంచి 530 కోట్ల రూపాయలు యావరేజ్ ఎర్నింగ్స్ ఈ సంవత్సరం, లాస్ట్ ఇయర్. అదే కాకుండా ప్రీవియస్ గా ఆ కంపెనీ బిఫోర్ ట్యాక్సెస్ 290 కోట్ల నుంచి 330 కోట్ల వరకు సంపాదించింది. అంటే ఆదాయం
బిఫోర్ ట్యాక్సెస్ వచ్చిన ఆదాయం యావరేజ్ చూసుకుంటే 350 crores ఒక సంవత్సరానికి సంపాదించిన పోర్ట్ అది. ఈరోజు మేము అడుగుతున్నాం, అంత బ్రహ్మాండంగా జరుగుతున్న పోర్టు ఎవడైనా షేర్లు అమ్ముకుంటాడా? లాస్లో ఉండే కంపెనీని మనం షేర్లు అడిగితే లాస్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు, నష్టాల్లో ఉండే కంపెనీని మనం కొనుక్కోవచ్చు. కానీ బ్రహ్మాండంగా లాభాల్లో ఉండే కంపెనీ ఎప్పుడు కూడా తక్కువ రేటుకి అమ్మడనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, బాగా ఆలోచించండి మీరందరూ. కాకినాడ డీప్ సీ పోర్టుని కైవల్సం చేసుకునేదానికి ఎంత మోసం చేశారో కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. ఏమయ్యా, కాకినాడ డీప్ సీ పోర్టు మీకు కావాలనుకున్న తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ ఈటెల రాజేందర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంవిధానాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహానా రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం కావచ్చు, పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భం కావచ్చు, రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రతిన పూరిన మహనీయుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదుగుతున్న దేశం. అనేక వైవిధ్యాలతో కులాలతో మతాలతో ఉన్నటువంటి దేశాన్ని 75 సంవత్సరాలుగా ఇవాళ సర్వే జనే సుఖినోభవంతమైనటువంటి దేశంలో ఇవాళ అందరినీ గొప్పగా ఆదరిస్తున్న, అందరినీ గొప్పగా చూసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పాడు పదే. సమస్త సంపద, ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పినటువంటి మహనీయుడు. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సభ సందర్భంగా మరోసారి ప్రపంచంలోనే ఇంత గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగం అందించిన మహనీయుడి యొక్క ఆశయాలని మననం చేసుకొని వాటిని అమలు చేయడం కోసం మనందరం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నివేదిస్తూ ఇవాళ వారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులర్పిస్తారు. విశాఖపట్నం జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేశామని, సంబంధిత అధికార బృందాలను నియమించామని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 156 గ్రామాల్లో సదస్సులను నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నామని తెలిపారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి 68వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఆమదాలవలస శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్. జిల్లాలో ఉన్న 11 మండల 7 అర్బన్ మండలాలు 4 రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారిగా ఈ సదస్సు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళు అందరూ కూడా ఒక బృందంగా ఉంది. వీటితో పాటు అనుబంధ శాఖలు ఫారెస్ట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళ యొక్క సిబ్బంది కూడా వీళ్ళతో పాటు వెళ్ళి గ్రామం వారిగా సభలు ఏర్పాటు చేసుకొని రెవెన్యూ శాఖ సంబంధించిన సమస్యలన్నీ కూడా వీటి ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రజలు ఆఫీస్కి వచ్చి వాళ్ళ ఫిర్యాదు ఇచ్చే పరిస్థితి పక్కన పెట్టేసి మనమే ప్రభుత్వమే ప్రజల దగ్గర వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం అనేది ప్లాన్ చేయడం జరిగింది. దీని ద్వారా గ్రామంలో
ఉన్న సమస్యలు స్థానికంగా పరిష్కారం చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. ప్రధానంగా మన గ్రామాల్లో చూస్తే ఎక్కువగా ఈ మధ్యలో జరిగిన రీసర్వే సంబంధించిన సమస్యలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా 22A లాంటి సమస్యలు, అర్బన్ ప్రాంతం తీసుకుంటే యూఎల్సి లాంటి ఇష్యూస్, దెన్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ROR అంటే వెబ్లాండ్ లో పేరు నమోదు చేయించుకోవడం, దీనికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన తొలి అడుగు వేసింది. AI రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర IT, ఎలక్ట్రానిక్స్, RGT శాఖల మంత్రి నారా లోకేష్ మన దేశంలో హోంగార్డ్ వ్యవస్థ 1946వ సంవత్సరంలోనే ప్రారంభమైందని, ఆ తర్వాత 1963వ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన ఈ వ్యవస్థ బాధ్యతాయుతమైన పౌరులు సమాజానికి స్వచ్ఛంద సేవ చేయకరకు పురుడు పోసుకుందని తెలిపారు. ఈ హోంగార్డ్ వ్యవస్థ స్వచ్ఛంద సేవ దృక్పథంతో ఏర్పడింది. కమ్యూనిటీ పోలీసింగ్ లో ఒక భాగమని హోంగార్డ్స్ ప్రజలకి, పోలీసులకు వారధులుగా పనిచేయాలని తెలిపారు. 2 రోజులు ప్రాక్టీస్ చేశారా? లేదు, చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడాలనుకుంటే, మనకి జనరల్ గా పోలీస్ వ్యవస్థలో సపోర్టింగ్ గా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. గత 61 సంవత్సరాలుగా పోలీసులు లాండ్ ఆర్డర్లో అయితేనేమి, లాండ్ ఆర్డర్లో కానీ, నైట్ బీట్స్ విషయంలో కానీ, CCTNS డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గా ఎనలేని కృషి చేస్తున్నారు. మా జిల్లాలో ఎంతో మంది, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది స్టాఫ్ కంటే కూడా హోంగార్డ్స్ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ అంటే ఒక్కొక్క స్టేషన్ లో వాళ్ళు లేని పరిస్థితి ఉంటే ఒక్కొక్కసారి CCTNS అప్డేట్ చేయడం కానీ, రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది నిజంగా ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు మీ పెరేడ్ చూసిన తర్వాత తెలిసింది, మన డిపార్ట్మెంట్ లో ఉండే డిసిప్లిన్ మీ పెరేడ్ లోనే రిఫ్లెక్ట్ అయింది. సో మీరు ఇలానే పోలీస్ డిపార్ట్మెంట్ కి సేవ అందిస్తారట, పోలీస్ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ అంతా అందిస్తారు. బందోబస్తులైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని. అలాగే
మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. కొంతమంది స్పెసిఫిక్ గా వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి వేరే చోటుకు చేయడం కానీ కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాం. ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా హెల్త్ బాగిన పరిస్థితుల్లో మన వంతు సహాయం మా వర్క్ నుంచి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండొచ్చు, ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే ఉదయం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్ గా వచ్చారంటే మేము చేయదగింది వెంటనే చేస్తున్నామండి. ఇంకా ఇది కాకుండా కొన్ని గ్రీవెన్సెస్ మీకు స్పెసిఫిక్ గా ఉండొచ్చు, అవి నా పరిధిలో లేకుండా ఉండదు. కానీ నా పరిధిలో ఉన్నవి ఏవైనా సరే నేను ఎల్లవెల్లలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ హోంగార్డ్స్ కి తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ ఉన్నా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనసభ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నడపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ ఈటెల రాజేందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.